అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. మీరెంతో అభిమానిస్తున్న విప్రదాసు ఈ రోజుతో ముగియనుంది. ముందుగా 13వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని ఈ 14వ మరియు చిట్ట చివరి భాగంలోకి ప్రవేశిద్దామా? వందన బొంబాయి వెళ్ళిపోతుంది. ద్విజదాసు నుండి వందన వ్రాసిన ఉత్తరానికి సమాధానంగా ఒకే ఒక్క ఉత్తరం వస్తుంది. 3 మాసాలకు పైగా గడిచిపోతుంది. వెళ్ళిపోయిన విప్రదాసుని గురించి ఏ వార్తలు తెలియవు. వందన క్రమంగా బలరామపురం స్మృతిని వదిలించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె ఉదాసీనంగా ఉండటాన్ని తండ్రి గమనించి చింతపడుతూ ఉంటాడు. పంజాబ్ నుండి గాలి మార్పుకై వచ్చిన వందన పినతల్లి మాత్రం ఆమెకు అశోక్ బాబుతో వివాహం జరిపించితే పరిస్థితులన్నీ సర్దుకుంటాయని వందన తండ్రిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇంతలో ద్విజబాబు నుండి బాధాతప్త హృదయంతో వ్రాసిన సుదీర్ఘ ఉత్తరం ఒకటి వస్తుంది. దానిలోని విశేషాలు గ్రహించి చెలించిపోయిన వందన తండ్రి సమ్మతితో వెంటనే బలరామపురానికి ప్రయాణం కడుతుంది. ఇక 14వది మరియు చిట్ట చివరిది అయిన ఈ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. మేనేజర్ విరాజ్ దత్తు కార్ తీసుకుని స్టేషన్కి వచ్చాడు. వందనని సగౌరవంగా రైల్లోంచి దింపించి కారులోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అత్తగారు ఇవాళ రాలేదా దత్తుగారు అని అడిగింది వందన. లేదమ్మా. మైత్రేయి? ఆమెను తీసుకురావడానికి ఎవ్వరూ వెళ్ళలేదు అసలు. వాసు కులాసాగానే ఉన్నాడా? కులాసాగానే ఉన్నాడు. ముఖర్జీ గారు, ద్విజబాబు, పెద్దబాబు గారు కులాసాగానే ఉన్నారు. కానీ చిన్నబాబు గారికి ఒంట్లో కులాసాగా ఉన్నట్లు తోచదు. జ్వరం అది ఏమీ రావటం లేదు కదా? నాకు సరిగ్గా తెలియదమ్మా. కానీ పనులన్నీ ఆయన స్వయంగా చూసుకుంటూ తిరుగుతున్నారు. వందన కాసేపాగి, దత్తుగారు, అత్తగారు ఇంకా బహుశా ఈ దుఃఖం మధ్యకి రారనుకుంటాను. కానీ ఎంత విచారకరమైందైనా శ్రాద్ధానికి ఏవో ఏర్పాటు చేయక తప్పదు కదా. మరేమైనా చేస్తున్నారా అని అడిగింది. ఎందుకు చేయటం లేదమ్మా? యజమానిగారు పోయినప్పుడు చేసినన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వందన ఆ మాటను సరిగ్గా అర్థం చేసుకోలేక ఆశ్చర్యంగా, ఎవరు పోయినప్పుడు జరిగినట్లు? ముఖర్జీ గారి తండ్రి శ్రాద్ధానికి జరిగినట్లా? అంత భారీ ఏర్పాట్లా అని అడిగింది. ఇంచుమించు అంతటి ఏర్పాట్లే. వచ్చి చూడండి, తెలుస్తుంది. బాబుగారు తమ్ముణ్ణి పిలిచి, ద్విజు, పిచ్చి పనులు చేయకు, దేనికైనా ఒక పరిమితి అనేది ఉండాలి అని కోకలేశారు. దేనికైనా పరిమితి ఉండాలన్న సంగతి నాకు తెలుసు. కానీ ఆ పరిమితి జ్ఞానం అందరికీ ఒకే విధంగా ఉండదన్నయ్యా అన్నారు ద్విజబాబు. పెదబాబు నవ్వుతూ, కానీ అందరి జ్ఞానాన్ని తోసి రాజంటున్నావు ద్విజు అన్నారు. అయితే ఒక్క మనవి, ఈ ఒక్కసారికి మాత్రం క్షమించండి నన్ను. నేను ఆ పరిమితిని ఉల్లంఘిస్తున్నందుకు. కానీ వదినకు జరగవలసిన మర్యాదను మాత్రం ఉల్లంఘించలేను అన్నారు ద్విజబాబు అని చెప్పాడు దత్తు. తర్వాత ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఇప్పుడు మీరు ఏదైనా చెయ్యాలి. 20-25 తక్కువ ఖర్చు కాదిప్పుడు. ఖర్చంతా చిన్నబాబుదేనా? అంతేగా మరి. ఇది ఆయన తాహతుకి మించిన ఖర్చు అంటారా దత్తుగారు? అంత కాదనుకోండి. కానీ ఇప్పటికే చాలా అయింది. ఇహనైనా కాస్త పొదుపుగా చేయటం అవసరం. ఇదిగాక మరో ఆపద వచ్చి పడింది. తిరిగి దత్తే అన్నాడు. మరో ఆపద ఏమిటింకా? దత్తుగారు ఒక్క క్షణం ఆగి, మీరు వినలేదా? శశిధరబాబు గారితో వ్యాజ్యం ఆడుతున్నారు. చివరికి ఇదంతా ఎలా పరిణమిస్తుందో ఆ ఫలాఫలాలు ఏం చెప్పగలం అన్నాడు. అయితే మరి ఎందుకు అడ్డు పెట్టలేకపోయారు? అడ్డు చెప్పటమా?
అడ్డు పెడితే వెనక్కి తగ్గడానికి ఈయన పెదబాబు గారు కాదమ్మా. ఈయన్ని వారించగలవారొక్కరే. వారు స్వర్గంలో ఉన్నారు అని విరాజ్దత్తు నిట్టూర్చాడు. వందన ఇంకేమీ ప్రశ్నించలేదు. ఇంటికి వచ్చి చూస్తే ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కట్టెలు కుప్పగా పెట్టి ఉన్నాయి. దయామయి తటాక ప్రతిష్టకు వేసిన పాకలు అవి మరమ్మతు చేస్తున్నారు. బయట మెల్లాలో పెద్ద పందిరి వేశారొకటి. అక్కడ చాలామంది ఏవేవో పనుల్లో ఉన్నారు. విరాజ్దత్తు చెప్పింది అత్యుక్తి కాదని వందన గ్రహించింది. కారులోంచి దిగి ఆమె సరాసరి మేడ మీదకి వెళ్ళింది. ముందు ద్విజదాస్ గదికి వెళ్ళింది. ఒక పెద్ద బాలీసుకి చేరిగెలపడి పడుకొని ఉన్నాడతడు. పర్దా తొలగించిన చప్పుడుకి కళ్ళు తెరిచి చూసి, ఆప్తమిత్రం తనంతట తానే నా గుమ్మంలోకి వచ్చిందే అన్నాడు. వచ్చింది. ఈ వేళప్పుడు నిద్రపోతున్నారేమిటి అని అడిగింది వందన. కళ్ళు మూసుకుని నిన్నే ధ్యానిస్తున్నాను వందన. నా దుఃఖానికి అంతు లేకుండా ఉంది. శరీరంలో సత్తువు లేదు, మనస్సుకి భరోసా లేదు. ఇంకా లాగలేనేమో అనిపిస్తోంది. నావ మధ్యలో మునిగేటట్లుంది. ఆ ఒడ్డుకి చేరటం అసంభవం ఇంకా అన్నాడు. చేరు తీరుతుంది. మీకు విశ్రాంతినిచ్చి ఆ నావను నడిపే భారం నేను వహిస్తాను అన్నది వందన. అలాగే వహించు. కోపం వచ్చి మళ్ళీ పారిపోవద్దు. వందన దగ్గరకొచ్చి అతడి పాదాలకి ప్రణమిల్లి పాదధూళి శిరస్సును ధరించింది. ఇద్దరికీ కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. ఇలా ద్విజదాసుకు నమస్కరించటం ఆమెకిదే మొదలు. మీకు కళ్ళనీళ్ళు వస్తాయని నాకిది వరకు తెలియదే అన్నది. నాకు తెలియదు. బహుశా ఆ కళ్ళనీళ్ళొచ్చే మార్గానికి ఇంతవరకు ఏదో అడ్డు ఉండేదనుకుంటాను. మైత్రేయిని చేసుకుని భారం ఆమెకి అప్పగించమని నువ్వు చెప్పి వెళ్ళిన రోజునే మొదటిసారిగా అడ్డు తెగిపోయింది. చాటుగా కన్నీళ్లు తుడుచుకుని సులభంగా ఇంత ఆఘాతపరిచి వెళ్ళిపోయిన వారిని ఇంకెన్నడూ ఏమీ కోరకూడదనుకున్నాను. కానీ ఆ మాట మీద నిలబడలేకపోయాను. వదిన స్వర్గస్థురాలైంది. శశిధరుని మీద దావా పట్టంతో అమ్మ కూతురు దగ్గరికి వెళ్ళిపోయింది. సంసారాన్ని త్యజించే సంకల్పంతో ఉన్నట్లు అన్నయ్య వ్యక్తం చేశాడు. ఒక్క నిమిషం భూకంపం వచ్చి అంతా ధ్వంసమైపోతున్నట్లుంది. అక్కడికి సహించాను. కానీ వాసు కూడా ఇల్లు విడిచి ఎక్కడికో అజ్ఞాతాశ్రమానికి వెళ్తున్నాడని విన్నాక ఇంకా సహించలేకపోయాను. ఈ ఉన్నదేదో కళ్యాణి పిల్లలకు రాసిచ్చేసి నేను ఎక్కడికైనా పోనా అని ఒకసారి ఆలోచించాను. అప్పుడు నువ్వు వెళ్ళిపోతూ అంత ప్రాణావసరం వచ్చినప్పుడు ఆప్తమిత్రం తనంతట తానే మీ గుమ్మంలోకి రాగలదు, విశ్వసించు అని చివరికి చెప్పిపోయిన ఆ మాట గుర్తుకొచ్చింది. ఇదే ఆ అవసరం. ఇంతకన్నా ముఖ్య అవసరం ఎప్పుడొస్తుంది అనుకున్నాను. అందుకని నీకు ఉత్తరం రాశాను. సందేహం కలగసాగింది. కానీ ఆ సందేహాన్ని బలవంతంగా తోసిపుచ్చుకుని ఆప్తమిత్రం తప్పక వస్తుందని సమాధానపడ్డాను. లేకపోతే ఆమె మాటలు అబద్ధం అవుతాయిగా. ఆమె వదిలిపోయిన భారాన్ని, ఆ తల్లి వదిలిపోయిన భారాన్ని నేను ఏ బలిమితో వహించగలను అని చెప్తూనే అతడికి మళ్ళీ కన్నీళ్లు కాల్వలు కట్టే. మీరు చెప్పినట్లు వినేవారు కారని అందరూ అంటారు. మీ వదిన మాట తప్ప మరెవ్వరి మాట వినరుగా అన్నది వందన. మీరు ఎవ్వరి మాట వినేవారు కారని అందరూ అంటుంటారు. మీ వదిన మాట తప్ప మరెవ్వరి మాట వినరుగా అన్నది వందన. ఇదా నీ భయం? కానీ ఎందుకు వినేవాణ్ణి కాదు. వదిన బ్రతికి ఉంటే దీనికి జవాబు చెప్పేది అంటూ ద్విజు కన్నీళ్ళు ఒత్తుకున్నాడు. వందన మాట్లాడకుండా అతడి ముఖం కేసి చూస్తూ కొంతసేపు ఊరుకుని, ఇంకా నాకే విధమైన సందేహము లేదు అని అతడి చేతిని తన చేతిలోకి తీసుకొని, కేవలం మీ చుట్టూ మాత్రమే లేదు భూకంపం, నాలోనూ
ప్రబలమైన భూకంపం కలుగుతోంది. మట్టిలో కలిసిపోయేదేదో కలిసిపోయింది. ఇంకా చెలించడానికి వీల్లేని ఆ అచలమైన దాన్ని తిరిగి పొందగలిగాను నేను. ఇంకా మీ అన్నగారి దగ్గరికి వెళ్ళొస్తాను. నేను వెళ్ళే రోజున వందన నీకు అత్యంత ఆత్మీయుడెవరు, అతడే నా ఆశీర్వాదం వల్ల నీ దగ్గరకు రాగలడు అని ఆశీర్వదించారు. సాధు పురుషుల వాక్యాల్ని నేను విశ్వసించకుండా ఉండలేకపోయాను. వారి మాట తప్పక యథార్థం కాగలదని విశ్వసించాను. కానీ ఈ దుఃఖ సమయం ఆ ఆప్తుల్ని ఇలా దగ్గరకు చేర్చుతుందని మాత్రం అనుకోలేదు. వెళ్ళి వారికి నమస్కరించి వస్తాను అన్నది. ద్విజు, వందనొచ్చిందా అంటూ అన్నద లోపలికొచ్చింది. వచ్చాను అనుది అంటూ వందన వెనక్కి తిరిగి చూసింది. శోకాకులితమై ఉన్న అన్నద ముఖం కేసి వందన చూసి గతుక్కుమంది. దగ్గరకు వెళ్ళి ఆమె హృదయం మీద తల ఆంచి అస్ఫుట కంఠంతో, నీ ఈ కవళికను నేను ఊహించలేను అనుది అని వెక్కి వెక్కి ఏడ్చింది. అన్నదా కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉన్నాయి. మెల్లగా వందన వీపు నిమురుతూ చాలాసేపు అలాగే ఉండిపోయి హఠాత్తుగా, మళ్ళీ వెళ్ళిపోయేవమ్మాయి, కొన్నాళ్ల పాటు ఉండు, అంతకంటే ఏం చెప్పను నేను అన్నది. వందన మాట్లాడలేదు. అలాగే అన్నట్లు తల ఊగించింది. అలా చాలాసేపు గడిచిపోయింది. తరువాత తల ఎత్తి కళ్ళు తుడుచుకొని, వాసు ఎక్కడ అనుది అని అడిగింది. నౌకర్లు వాడిని స్నానం చేయించడానికి చెరువుకు తీసుకెళ్ళి ఉంటారు. వాడికి అన్నం వండి పెట్టేదెవరు? ద్విజు, వాసు వాళ్ళిద్దరూ ఒక్కసారే భోంచేస్తారు, ఒక్కచోటే పడుకుంటారు అంటూ ఉంటే ఆమెకు మళ్ళీ కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి. కన్నీళ్లు తుడుచుకొని, తల్లి చనిపోయింది ఒక్క వాసుకే కాదమ్మా, అతడికి కూడాను అని మళ్ళీ కళ్ళు తుడుచుకొని, అకాల మరణం సంభవించింది ఆమెకి. చిన్నవాళ్ల శ్రాద్ధానికి ఇంతింత ఏర్పాట్లు దేనికి అని అందరూ అంటున్నారు. అందరూ అతన్ని వారించబోయారు. ఇవన్నీ అనవసరమని అనుకుంటున్నారు వాళ్ళంతా. ఆమె ఏ జన్మలోనూ అతడికి తల్లి అన్న సంగతి వారికేం తెలుసు? ఏ నెపంతోనైనా ఆ మాతృ మర్యాదకి విఘ్నం కలిగించబోతే అతను ఎలా సహిస్తాడమ్మా అన్నది. ద్విజు వందనని సైగ చేసి చూపిస్తూ, ఇంకా భయం లేదు అనుది, వందనొచ్చింది, ఇక భారమంతా ఆమెకు అప్పగించి నేను తప్పుకుంటాను అన్నాడు. పరాయి ఆడపిల్ల ఇంత భారాన్ని ఎందుకు సహిస్తుంది నాయన అన్నది అనుది. పరాయి పిల్లలే భారాన్ని వహించేది అనుది. ఆమెను పిలిపించి, ఇంత దుఃఖ భారాన్ని నేను మొయ్యలేను, వాసు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే ఇక ఇక్కడ బలరాంపురం ముఖర్జీ గారిల్లు, వారి 7 తరాల వారి గౌరవ ప్రతిష్టలు మాత్రమే ఉంటాయి. శశిధరుడి పిల్లలకి ఆస్తంతా రాయించి ఇచ్చేసి తప్పుకుంటాను నేను. అన్నయ్య ఒక్కడే కాదు అలా చేయగలిగింది, ద్విజు కూడా చేయగలడు. సన్యాసాన్ని తీసుకోలేని నిజమే, అది నాకు తెలుసు. కానీ ఈ ఆస్తిపాస్తుల భారాన్ని సునాయాసంగా వదిలేసుకొని పోగలను అని చెప్పాను అన్నాడు. అన్నద వందన చేతులు పట్టుకొని, ద్విజుడి ఇష్టం ప్రకారం చేయలేవా నువ్వు అమ్మాయి? వాసుని ఇంట్లో ఉంచలేవు? ఉంచగలను అనుది. సర్వనాశనాన్ని తెచ్చిపెట్టే వ్యాజ్యం పడింది శశిధరుడి మీద, దానికి కూడా రద్దు చేయలేవు. అది చేయగలను అనుది అని ఒక క్షణం ఆగి, వారెప్పుడు నా మాటని అతిక్రమించని షరతు మీద ఈ ఇంటి చిన్న కోడలినవటానికి అంగీకరించాను అనుది అన్నది వందన. అన్నద ఆ మాటను సరిగ్గా గ్రహించలేక మెదలకుండా ఊరుకుంది. పోయిందేదో పోయింది, దానికి తోడు అత్తగారిని కూడా పోగొట్టుకోవటమా? దావా తీసుకొందే ఆమెను మళ్ళీ ఇక్కడికి ఎలా తీసుకురాగలని చెప్పు అన్నది. ద్విజదాసు దిండు కింది తాళం చెవులు తీసి వందన కాళ్ల దగ్గర విసిరేసి, ఇదిగో తీసుకో, నీ మాట ఎన్నడూ అతిక్రమించననే షరతును అంగీకరిస్తున్నాను అన్నాడు. వందన తాళపు గుత్తి బయట చెంగున కట్టుకుంది. అన్నద ఈసారి దీని భావాన్ని గ్రహించింది. వందనని దగ్గరకు తీసుకుని కావలించుకుంది. ఆమెకు కన్నీళ్లు పొంగి పొర్లాయి.
వందన విప్రదాస్ గదిలోకి వెళ్ళి అతనికి నమస్కరించింది. వచ్చాను బావగారు అన్నది. ఈ కొత్త సంబోధన విప్రదాస్ చెవికి తగిలింది. కానీ ఆ విషయమై ఏమీ అడగకుండా, నువ్వు వస్తున్నావని విన్నాను. మీ నాన్నగారిచ్చిన తంతి అందింది. ప్రయాణంలో ఇబ్బంది ఏమీ కలగలేదు కదా అని అడిగాడు. లేదు. వెంట ఎవరొచ్చారు? మా దర్వాను మా నౌకర్ హీము వచ్చారు. మీ నాన్నగారు కులాసాగా ఉన్నారా? విప్రదాసు కొంచెం సేపాగి, ద్విజు వెరితనం చూసావా అని అడిగాడు. మీరు శ్రాద్ధం విషయమేగా అనేది? అది వెరితనం ఎలా అవుతుంది? ఏర్పాట్లు పెద్ద ఎత్తునే జరగాలి. లేకపోతే ఆమె గౌరవానికి భంగం కలిగినట్లవుతుంది. కానీ ఇదంతా నిర్వహించడం ఎలా వందన? వారు నిర్వహించలేకపోతే నేను నిర్వహించగలను బావగారు. విప్రదాస్ నవ్వుతూ, నీకు ఆ సామర్థ్యం ఉంది, ఒప్పుకుంటా. కానీ మధ్యలో నీ బుద్ధి మారిందంటే చిక్కు వస్తుంది. హఠాత్తుగా కోపం వస్తుంది. హఠాత్తుగా కోపం వచ్చి పారిపోకుండా ఉంటే రక్షించిన దానివే అవుతావు అన్నాడు. అప్పుడంటే పరాయిదానిగా వచ్చాను. నా మీద ఏమీ బాధ్యత అనేదే లేదప్పుడు. కానీ ఇవాళ ఈ ఇంటి చిన్న కోడలిగా వచ్చాను. కోపం తెప్పిస్తే తెచ్చుకోగలను కానీ పారిపోవడం ఎట్లా? ఆ మార్గం మూసివేయబడింది అంటూ ఆమె చెంగున ఉన్న తాళాలు చూపుతూ, ఇదిగో చూడండి, ఈ ఇంటి తాళం చెవులన్నీ నేనే తీసుకుని కొంగున కట్టుకున్నాను అన్నది వందన. ఆనందంతో ఆశ్చర్యంతో విప్రదాస్ చూస్తూ ఊరుకున్నాడు. మీతో సిగ్గుపడుతూ ఒప్పుకోవలసింది కానీ రహస్యంగా చెప్పుకోవాల్సింది కానీ ఏమీ లేదు నాకు. భగవంతుని దగ్గర మానవులకి ఏమీ దాచుకోవాల్సింది ఏమీ ఉండదు కదా. అలాగే ఇక్కడ కూడా మీ ఆశీస్సు జ్ఞాపకం ఉందా? నేను వెళ్ళిపోయే రోజున నాకు యథార్థంగా ఆత్మీయులైన వారిని నేను పతిగా పొందగలనని ఆశీర్వదించారు. ఆ రోజు నుంచే పోయింది నాలోని చాంచల్యం. స్థిమితమైన మనసుతో ఇదే ధ్యానిస్తూ ఉండేదాన్ని. జితేంద్రియులు, ఆ జన్మ సత్యవ్రతులు, సాధుమూర్తులు అయిన వారి ఆశీర్వాదం వల్ల ఇంకా నాకు భయం లేదు. నాకు భర్తగా లిఖితమై ఉన్నవారిని నేను పొందగలను అనుకునేదాన్ని అంది. ఆమె కళ్ళు రెండు అశ్రుపూర్ణములైనాయి. విప్రదాసు దగ్గరికొచ్చి ఆమె శిరస్సు నిమురుతూ ఆశీర్వదించాడు. వందన ఈనాడే తొలిసారిగా అతడి పాదాల మీద చాలాసేపు తల అంచి నమస్కరించింది. ఆమె లేచి నిలబడగానే, నువ్వు పొందిన వాటికంటే దుర్లభమనేది లేదు. నా ఈ మాట ఎప్పటికీ గుర్తుంచుకో అన్నాడు. గుర్తుంచుకుంటాను, ఒక్కనాడైనా మర్చిపోను అని ఒక్క క్షణం ఆగి, ఒకప్పుడు మీరు అస్వస్థులుగా ఉండగా సేవ చేశాను. మీరప్పుడు బహుమతి ఇద్దామనుకున్నారు, కానీ నేనప్పుడు తీసుకోలేదుగా. జ్ఞాపకం ఉన్నదా ఆ సంగతి అని అడిగింది. ఉంది. బహుమానాన్ని ఇవాళ కోరుతున్నాను. వాసును నేను తీసుకుంటాను. విప్రదాసు నవ్వుముఖంతో తీసుకో అన్నాడు. నన్ను అమ్మా అని పిలవటం నేర్పుతాను వాడికి. అలాగే చెయ్యి. ఇహ వాడికి తల్లివి తండ్రివి నువ్వే. ఇహ ఈ ముఖర్జీల ఇంటి పరువు ప్రతిష్టలు కూడా నీ చేతుల్లోనే ఉంచిపోతున్నాను. వందన ఒక్క క్షణం తల వంచి నిశ్శబ్దంగా నుంచుని ఈ భారాన్ని స్వీకరించింది. మరొక ప్రార్థన. మిమ్మల్ని అర్థం చేసుకోలేక ఒకనాడు మీ విషయంలో అపరాధం చేశాను. ఆ పొరపాటును అర్థం చేసుకున్నాను. ఇవాళ దానికి క్షమాపణ కోరుకుంటున్నాను అన్నది. చాలా రోజుల క్రితమే క్షమించాను వందన. నీ ఆంతర్యం ఎవరినైతే వాంఛిస్తున్నదో వారిని నువ్వు ఎన్నటికైనా గుర్తించగలవని తెలుసు నాకు. కనుక నా ముందు నువ్వు సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. వందనకి మళ్ళీ అశ్రువులు తొణికిసలాడాయి. కష్టం మీద వాటిని వారించుకుని, మరొక భిక్ష, మా సంసారంలో ఇంకా ఒక్కరోజు కూడా ఉండరా? అభిమానం వల్ల, సంకోచం వల్ల ఎన్నడూ నిండు మనసుతో నేను సేవ చేయలేకపోయాను.
కానీ ఆ అడ్డంకి తీరిపోయింది. ఇంక నేను సిగ్గుపడనవసరం లేదు. కొన్నాళ్ల పాటు మా దగ్గర ఉండకూడదా? 2 రోజులు పూజించుకుంటాను అని అశ్రుపూర్ణ నేత్రాలతో చూస్తూ ఊరుకుంది. వ్యాకుల కంఠస్వరం ఆమె హృదయాన్ని ఛేదించుకుని వచ్చినట్లు అన్నది మాటలు. విప్రదాసు నవ్వు ముఖంతో మెదలకుండా ఊరుకున్నాడు. ఈ నవ్వు ముఖాన్ని, ఈ మౌనాన్ని చూస్తేనే నాకు ఎక్కువ భయం. మీ మనసు ఎంత కఠినమైనది. దాన్ని ద్రవింపజేయలేం, చెలింపజేయలేం. జవాబు చెప్పరా? విప్రదాసు మళ్ళీ నవ్వాడు. నిర్మలము, సుందరము, స్నిగ్ధము అయిన నవ్వది. అతడలా నవ్వగానే మొదటిసారిగా చూసినట్లుంది వందనకి. జవాబు లభించింది. ఇక మిమ్మల్ని అందుకై పీడించను, కానీ మనస్సుని ఎలా శాంతింపచేసుకోవటం చెప్పండి. ఏడుస్తున్నది నా మనస్సు అన్నది. నీ బావగారు దుఃఖాల్లో మునగటం కోసం సంసారాన్ని త్యజించలేదని నువ్వు నిస్సంశయంగా గ్రహించగలిగిన నాడు నీ మనసు దానంతట అదే శాంతిస్తుంది. అంతవరకు శాంతించదు. కానీ దీన్ని నేను ఎలా గ్రహించటం? నన్ను విశ్వసించు, అంతే. నేను అబద్ధం చెప్పనని తెలుసుగా అన్నాడు విప్రదాసు. వందన మెదలకుండా ఊరుకుంది. 2 నిమిషాలు గడిచాక గంభీరంగా నిట్టూర్చి, అలాగే బావగారు యథార్థమే చెప్పారు. అబద్ధం చెప్పిపోలేదు వారు. మానవుల చరమ శ్రేయస్సు ఎక్కడైతే ఉందో అక్కడికే తీర్థయాత్ర వెళ్ళారు అని మనస్సుని సమాధానపరచుకోవటానికి ప్రయత్నిస్తాను అన్నది. అన్నిటికంటే సత్యం, శివం, సుందరమైన మార్గాన్నే అన్వేషించుకుంటూ వెళ్ళినట్లు నీ మనస్సు గ్రహించేటట్లు నచ్చచెప్పుకో. అతడికి అడ్డు చెప్పకూడదు, భ్రాంతుడని అనకూడదు. అతడి కోసం దుఃఖించటం అపరాధం అవుతుంది అన్నాడు విప్రదాస్. వందనకి మళ్ళీ కన్నీళ్ళొచ్చాయి. చటుక్కున వాటిని తుడిచేసుకుని, అలాగే ఈ జీవితంలో మళ్ళీ ఎప్పటికీ కనిపించకపోయినా వారు భ్రాంతులు కారు, వారి కోసం దుఃఖించటం అపరాధం అని నాకు నేను చెప్పుకుంటాను అన్నది. పర్దా పక్క నుంచి లోపలికి వస్తూ, అవసరమైన పని ఒకటి ఉన్నదమ్మా, ఒక్కసారిలా బయటకొస్తారా అని అడిగాడు విరాజ్ దత్తు. వస్తున్నాను విరాజ్ బాబు, వెళ్ళి వస్తాను బావగారు అంటూ వందన గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. సతీ శ్రాద్ధాదికాలు పూర్తి అయినాయి. భిక్షుకులు మొదలైన వారు చనిపోయిన సాధ్వీమ తల్లిని కీర్తించుకుంటూ తిరుగుముఖమై వెళ్ళిపోయారు. ముఖర్జీల వారింట ఏది జరిగినా ఇలాగే జరుగుతుంది, ఎక్కువ తక్కువ అనేవి ఉండవు అనుకున్నారందరూ. వందన పొద్దున్నే స్నానం చేసి విప్రదాస్కు నమస్కరించడానికి అతడి గదికెళ్ళి విస్మయంతో అక్కడే నిలబడిపోయింది. అతడి పక్కన దయామయి కూర్చుని ఉంది. తెల్లవారుజామున రైల్లో వచ్చిందామె. ఎవరికీ తెలియదింకా. ఆమె స్వరూపం చూసేసరికి వందనకి హృదయం విదీర్ణమైంది. బంగారు శరీర ఛాయ నలుపుకు తిరిగింది. కళ్ళు గుంటలు పడ్డాయి. జుట్టు పీచు రేగినట్లుంది. ముఖం ముడతలు పడింది. దుఃఖభారం ఇలా మార్పు తేగలదని వందన ఎరుగనే ఎరుగదు. ఆనాటి ఐశ్వర్యవతి సర్వాధికారిణి అయిన విప్రదాసు తల్లి ఆమెకు గుర్తుకొచ్చింది. ఇన్నాళ్లలో ఎలా అయిపోయిందిలా? పూర్వపు ప్రతిభ అంతా బుగ్గైపోయింది. దగ్గరకు వెళ్ళి నమస్కరించి, ఎప్పుడొచ్చారత్తయ్యా? నాకు తెలియనే లేదే అంది. దయామయి ఆమె చుబుకాన్ని స్పృశించి ముద్దెట్టుకుంది. నేను వస్తున్నానన్న వార్త ఎవరికి ఎందుకు వందనా? అప్పుడంటే విప్రదాసు తల్లి వస్తుందంటే ఊళ్ళో ఆబాల వృద్ధులందరికీ తెలిసేది. విపిన్, ఇక్కడ పనులైపోయాయి నాయన, తీర్థయాత్రకి ఇవాళే బయలుదేరిపోదాం అన్నది. విప్రదాసు ఆ మాట విని నవ్వుతూ, నీకేం భయం అక్కర్లేదమ్మా, మన యాత్రకి విఘ్నం కలగదు. కానీ ఇవాళ మాత్రం కాదు.
వందన తండ్రి రేపు వస్తారు. నీ చిన్న కోడలికి సంసార భారం అప్పగించందే ఎలా వెళ్ళటం అన్నాడు. దయామయి చాలాసేపు మెదలకుండా ఊరుకుని, అలాగే కానీ విపిన్, కానీ ఎక్కువ జాప్యాన్ని సహించలేను ఇంకా ఎన్నాళ్ళుండాలంటావు అన్నది. ఒక్క వారం రోజులేనమ్మా, మళ్ళీ ఈ వారం రోజున మనం బయలుదేరి వెళ్దాం. అత్తయ్య, లోపలికి మీ గదిలోకి వెళ్దాం రండి అన్నది వందన. దయామయి తల అడ్డంగా తిప్పి అయిష్టాన్ని వ్యక్తం చేస్తూ, నీ మాటను మాత్రం నిలపలేను అమ్మాయి. ఇంకా ఉండవలసిన నాళ్ళు ఈ గదిలోనే ఉంటాను. ప్రయాణం రోజు వచ్చాక ఇద్దరం బయటవైపు గది నుంచి ఇటే వెళ్ళిపోతాం. ఇక లోపల ఉన్నదంతా నీది అన్నది. వందన ఇంకా బలవంతం చేయలేదు. మరొకసారి ఆమె పాదధూళి స్వీకరించి తల వంచుకుని వెళ్ళిపోయింది. విప్రదాసు ఉత్తరం చూసుకుని రాయిగారు ఒక వారం సెలవు పెట్టి బలరాంపురం వచ్చేశారు. కూతుర్ని ద్విజు చేతుల్లో అప్పగించి మళ్ళీ వెళ్ళిపోయారు. ఈ వివాహానికి నౌబత్ మోగలేదు. ఆడ మగ పెళ్లివారల మీద పడలేదు. శంఖధ్వనులు మాత్రం అస్పష్టంగా వినవచ్చాయి. ద్విజదాసు ఏకాంతంగా గదిలో విచారముఖంతో కూర్చుని ఉండటం చూసి, ఏమిటి ఆలోచిస్తున్నారు చెప్పండి అని అడిగింది వందన. నీ సంగతే ఆలోచిస్తున్నాను. నాకంటే నువ్వు చాలా పెద్దదానివని ఆలోచిస్తున్నాను. ఎందుకని? లేకపోతే నా వల్ల అయ్యేదే కాదు. సర్వనాశనాన్నించి కాపాడటానికి నువ్వు ఎంత క్లిష్ట మార్గాన నా దగ్గరికి నడిచి వచ్చావు. మీరు రాలేదా? లేదు, అబద్ధం. కానీ నేనేమి ఆలోచిస్తున్నానో తెలుసా? మీ మెడలో పూలమాల వేస్తూ నేనెంత సుకృతం చేసుకున్నానో మీలాంటి భర్తని పొందగలిగాను. వాసుని, అత్తగారిని, బావగారిని పొందగలిగాను. ఈ గొప్ప కుటుంబ భారాన్ని పొందగలిగాను అని అనుకున్నాను. కానీ నేను ఏ సమాజంలోని దాన్నో ఆ సమాజంలోని వారు పొందగలిగింది ఎంతవరకో తెలుసా? తెలియదు. వందన ఏదో చెప్పబోయి హఠాత్తుగా ఆగిపోయింది. కానీ ఇవాళ కాదు. నాకు పరమ సౌభాగ్యకరమైన ఈ రోజున ఇతరుల దైన్యస్థితికేసి చూడను. అది అపరాధం అవుతుంది అన్నది. ఏం కాదు, చెప్పు. వందన తల ఊగిస్తూ, మీరు చాలా శాంతులై ఉన్నారు ఇవాళ. కొంచెంసేపు పడుకోండి, నేను శిరస్సు నిమురుతాను కొంచెంసేపు అన్నది. 2 నిమిషాలాగి, మా అక్క సంగతి జ్ఞాపకం వస్తోంది. ఆ రోజున ఆమె భర్తతో ప్రయాణం అవటం చూసి, నువ్వేమీ తగాదా పడలేదక్కా, నువ్వెందుకు వెళ్ళిపోవటం అని అడిగాను. భర్తకు స్థానం లేని చోట భార్యకి ఉండదు. ఒక్కరోజైనా ఉండను. నీకు భర్త లభించాక అర్థమవుతుంది అన్నది. ఆనాడు నేను ఈ మాట పూర్తిగా గ్రహించలేకపోయాననుకుంటాను. కానీ ఇవాళ తెలిసి వస్తోంది. మీరు లేని చోట నేను ఒక్కరోజు కూడా ఉండలేను. కొంచెం సేపు ఆగి, ఇప్పుడే కొన్ని గంటల క్రితం పురోహితులు పలికించిన మంత్రాలు ఉచ్చరించాను. దాంతో ఏమిటో నా శరీరంలో ప్రతి రక్తాణువు మారిపోయినట్లు తోస్తోంది అన్నది. ద్విజదాసు కళ్ళెత్తి ఆమె ముఖం కేసి చూశాడు. ఆమె చేతిని తన హృదయం మీదికి తీసుకుని మళ్ళీ కళ్ళు మూసుకుని ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఆదివారం వచ్చింది. విప్రదాసు, దయామయి ప్రయాణమై వెళ్ళే రోజు. దయామయి తీర్థయాత్ర ముగించుకుని మళ్ళీ ఎప్పటికైనా ఇక్కడికి వస్తే రావచ్చు, కానీ విప్రదాసుకి యాత్ర ముగియటమంటూ ఉండదు. అతడు మళ్ళీ ఈ ఇంటికి రాడు. ఈ సంగతి చాలామందికి తెలిసింది. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. గుమ్మం ముందు కారు ఆగి ఉంది. ఇంట్లో వాళ్ళందరూ చుట్టూ నిలబడి ఉన్నారు. ఆడవాళ్ళు పై అంతస్తు వరండాలో కళ్ళు ఒత్తుకుంటూ నుంచున్నారు. విప్రదాసు కారులో ఎక్కుతూ, ద్విజు ఎక్కడా కనబడడు, ఎంచేత అని అడిగాడు. ఆయన ఇంట్లో లేరు, ఏదో పని మీద బయటికెక్కడికో వెళ్ళారు అన్నారు ఎవరో. విని విప్రదాసు నవ్వుతూ పారిపోయాడు. వాడిది కేవలం పై గాంభీర్యమే కానీ
వస్తుతః వాడు వట్టి పిరికివాడు అన్నాడు. వందన చెయ్యి పుచ్చుకొని వాసు నిలబడి ఉన్నాడు. మళ్ళీ నువ్వు ఎప్పుడొస్తావు నాన్న? చప్పునొచ్చేయాలి అన్నాడు. విప్రదాసు నవ్వుతూ వాడి తల నిమిరాడు ఒక్కసారి. ఆ మాటకు జవాబు చెప్పలేదు. వందన అత్తగారి పాదధూళి స్వీకరించింది. వాసు ఉన్నాడమ్మాయి. ఇంకా నీ అత్తగారింటి కులదైవం రాధా గోవింద్ కూడా ఉన్నాడు మందిరంలో. మళ్ళీ ఎప్పుడైనా వస్తే నీ దగ్గర నుంచి ఆ ఇద్దరిని తీసుకుంటాను అంటూ దయామయి పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంది. వందన ఎడంగా నిలబడి విప్రదాసుకు నమస్కరించింది. తరువాత దగ్గరకొచ్చి సజ్జల నేత్రాలతో బాష్పరుద్ధ కంఠంతో చాటున నిలబడి కలకత్తాలో పూజాగృహంలో కూర్చుని ఉన్న ఏ మూర్తిని చూశానో మళ్ళీ ఇవాళ కూడా ఆ మూర్తిని చూస్తున్నాను. బావగారు, ఇంక నాకు విచారం లేదు. మీరెక్కడుండేది తెలియకపోయినా మనసులో ఎప్పుడు ధ్యానించుకుంటే అప్పుడు మీరు రాగలరని తెలుసు నాకు. ఏదైనా అసత్యం కావచ్చు, కానీ ఆ మాట మాత్రం అబద్ధం కాజాలదు అన్నది. విప్రదాసు ఒక్క చిరునవ్వు మాత్రం నవ్వాడు. కుర్రవాడి మాటకు జవాబు చెప్పటం ఎగ్గొట్టినట్లే వందన మాటకి జవాబు చెప్పటం మానుకున్నాడు. కారు బయలుదేరింది. సమాప్తం. శరత్చంద్ర చటోపాధ్యాయ విప్రదాసు సంపూర్ణమైంది. ఆలకించినందుకు ధన్యవాదాలు. అభిమాన శ్రోతల అభిప్రాయాలను, సూచనలను కోరుతున్నాను. మరొక మంచి రచనతో మీ ముందుకు వచ్చేలోగా సెలవు మరి.